హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ ఆలయం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. ఈవినింగ్ టైంలో స్పెట్స్ ఉన్నాయి కార్లో. ఎవరు మర్చిపోయారు, కిరాయి తీసుకుపోయారు అనమాట. సెల్ఫ్ వాళ్ళు మర్చిపోయారుగా, పెట్టుకొని స్టైల్ కొట్టి ఇన్స్టా కోసం 2-3 పోజులు ఇచ్చుకున్నా, రీల్స్ తీసుకున్నా. కానీ ఇలా స్పెట్స్ పెట్టుకొని తీసిన వీడియోకి అయితే ఇన్స్టాలో భలే లైక్స్ వచ్చినాయండి. నిజంగా కామెంట్లు కూడా చేశారు, బాగున్నావు అని. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా స్కూల్ దగ్గర అయితే ఆగి మా హ్యాపీగానే అయితే తీసుకొచ్చాం అనమాట. ఇక అటు నుంచి అంటే బ్యాగ్ డిక్కీలో పెట్టేసి ఇంక వెళ్తున్నాం ఇంటికైతే. ఇంకా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాం. మా హ్యాపీగా చూడండి ఎలా చూస్తున్నాడో. నేను మాత్రం ఇన్స్టా కోసం ఫొటోస్ తీసుకొని పెట్టుకున్న, భలే లైక్స్ వచ్చాయిలేండి దాంట్లో. ఇంకా అడ్ రోడ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా అడ్ రోడ్ నుంచి వెళ్ళాలి కదా. ఇక్కడ రోడ్ క్రాస్ చేసేటప్పుడు అయితే నాకైతే ఫుల్ భయం వేసింది. ఎందుకంటే అటు ఇటు 2 రోడ్లు, అటు 2 రోడ్లు, మొత్తం 8 అనమాట. 8 రోడ్ల మధ్యలో నుంచి వెళ్ళాలి. ఎట్లయినా సరే మనం కరెక్ట్గా వెళ్తున్న అవతల వాళ్ళు కరెక్ట్ రారు కదా, అలా భయం వేసిద్ది అనమాట. పురపాలక సంఘం కోదాడ ఎప్పుడు ఎంట్రన్స్ తీద్దాని అనుకుంటా కానీ సరిగ్గా రాదు, ఎప్పుడు సరిగ్గా రాదు. ఇన్స్టాలో పెట్టుకుందాం అనుకుంటా, ఎప్పుడైనా సరిగ్గా తీసుకొని రాదు. అందుకోసం చెప్పేసి జస్ట్ ఇంకా యూట్యూబ్లో పెట్టుకుంటా. యూట్యూబ్లో అంటే అడ్డంగా తీస్తాం కాబట్టి వీడియో వస్తుంది, కానీ ఇన్స్టాలో మాత్రం అసలు రాదు. అసలు ఎందుకు వెళ్ళాం కూడా గుర్తులేదు నాకైతే. ఈ వీడియో తీసి దాదాపు ఒక 2 వీక్స్ అవుతుంది అనమాట. ఎప్పుడు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా, టైం లేక పోస్ట్ చేయలేదు. ఇక్కడైతే ఇది మా గుడిబండ రోడ్ అనమాట. గుడిబండకి వెళ్ళేటప్పుడు చెప్పా కదా, ఎక్కడ ఏ ఆటోవేనా ఎక్కొచ్చు అనమాట. ఇదే రోడ్డు, 1 వేనే అనమాట మా గుడిబండకి, అంటే ఒకటే రోడ్డు. ఇక వెళ్ళేసరికి చూడండి, మా అక్కైతే వచ్చింది, డ్యూటీ నుంచి వచ్చింది. పాపం దివాలుగా వాసిపోయింది అనమాట ముఖం. మా మైనానికి ఇచ్చిపెట్టి పోయినా అంటే అసలుకే పెట్టట్లే. ఉత్తప్పుడైతే వచ్చి పెట్టింది. నేను పోయినా అంటే మా మైనాకి పండగే అనమాట. వీడియోస్లో కనిపించడానికి తెగ ట్రై చేస్తుంటుంది మా చింతల్లి. ఇంకా ఏమైతే నిష్కాల అయితే ఉయ్యాలు ఊగుతుంది. ఇంకా ఆమె రాగానే ఇంకా ఉయ్యాలకి అతకపోయింది అనమాట. చెప్పా కదా, సైదా మాకు ఉయ్యాల రాసినట్టే బిహేవ్ చేసిందని. అక్కడికి పోతే అస్సలు ఎవరిని పట్టుకొనిదు ముట్టుకొనిది అస్సలు ఉయ్యాల. ఇంకా మా అమ్మ అయితే చూడండి, గిన్నెలు మొత్తం అక్కడ పెట్టి అక్కడ తీసుకుపోతుంది. ఇక బోని ఫోన్పే రావట్లేదు అంటే ఇబ్బంది అవుతుందని చెప్పి అలా చూస్తున్నాడు అనమాట. ఇంకా మా పాప అయితే చూడండి ఉయ్యాలు ఊగుతుంది. మా అమ్మ ఏమో పనులు చేసుకుంటుంది. ఇక ఈవినింగ్ అయిపోయిందంటే నైట్ పడుకునే వరకు పనులే చేస్తూనే ఉంటుంది. ఇక నేను మా అక్క అయితే కొన్ని వీడియోస్ తీసుకున్నాం, కానీ ఎక్కడ అసలు సరిగ్గా చూపించదు ముఖం. ఈ యూట్యూబ్లో చూపించడమే ఎక్కువ. మా అక్క బొగ్గలు అంటే నాకు చాలా ఇష్టం, కానీ పాప ఇప్పుడు మొత్తం బక్కగా అయిపోతుంది. మా అక్క స్లిమ్గా. ఏం సీక్రెటో చెప్పరాదు బోని అని అడుగుతుంటే నవ్వుతుంది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇక మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా పోయేటప్పుడు వీళ్ళ ప్రేమలు చూడాలి, భలేగా అనిపిస్తుంది. ఊకే కిచ్చులు పెట్టుకుంటా ఉంటారు అలా. ఇక మైనాకేమో కారు కదల కానీ ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఏమో కుషాలకి ఇంకా నేను ఎక్కుతా నేను పోతా అంటది, కానీ ఎక్కడ తీసుకుపోయినా ఉండదు అని అంటది మా బోని అయితే. ఇక ఫైనల్గా అయితే ఇక మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రిటర్న్ అయ్యాం. ఇక వస్తున్నాం అనమాట. ఇక నైట్ టైం కూడా నాకు జర్నీస్ అంటే భయం అవుతుంది. డే ఉన్నంత ఫ్రీగా నైట్ అసలు ఉండలేము జర్నీస్ అప్పుడు. కానీ మా వారికి అలవాటే కాబట్టి ఎలాగైనా డే అయినా నైట్ అయినా సరే ఎప్పుడైనా వెళ్తూనే ఉంటాడు డ్రైవింగ్కి. నాకైతే ఫుల్ భయం వేసింది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందనమాట పురపాలక సంఘం కోదాడ అని, స్వాగతం సుస్వాగతం అని. ఇంకెక్కడ బస్సులో ఫుల్ రష్గా ఉందనమాట. లారీలు అటు ఇటు వెళ్తూ ఉన్నాయి. ఇంక ఇంటి దగ్గర అయితే హెయిర్ అయితే వేసుకున్నా. ఇక ఇంటికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా వంట చేయాలి, చాలా పనులు ఉన్నాయి. అదే అనుకుంటున్నా. ఇల్లు కూడా దగ్గరకు వచ్చేసింది అనమాట. వచ్చేసి ఇంటికి వెళ్ళగానే మా ఆయన ఏదో హడావిడి చేసేస్తున్నా అనమాట. బాటిల్స్ అడుగుతుండు, పడుతుండు. ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా, వినండి ఒకసారి. ఏం చేస్తున్నా? దేనికి కార్లోకి? గ్లాస్ వాటర్. గ్లాసు క్లీన్ చేయడానికి వాటర్, అంతేనా? షాంపూ వాటర్. హ్యాపీ ఎందుకురా తగ్గుపడి చూస్తున్నావు? నువ్వు పోయి రాస్తావు. ఇది ఏమిటి గారి? అమ్మో పోతాను ఇప్పుడు పోయడానికి. ఇప్పుడే వచ్చా అనమాట. రైస్ పెట్టా. ఇంకా కర్రీ వచ్చేసి బోన్స్ ఉన్నాయి, చికెన్ బోన్స్. పాలకూర పప్పు చేసా మా పాప కోసం ఎస్పెషల్లీ. పప్పు ఇప్పుడు చేస్తే ఇంకా ప్లెయిన్గా చేయొద్దని ఫిక్స్ అయిపోయా. ఇక పాలకూర పప్పు. ఆకుకూరలు డైలీ వస్తుంటాయి, ఇంకా డైలీ ఆకుకూరలు చేద్దామని అనుకుంటా. చూడాలి అసలు. ఎందుకంటే ఆకుకూరలు మంచిగా ఉంటుంది, కానీ అవి కోయడమే నాకు చాలా పెద్ద రిస్క్ లెక్క అనిపించింది నిజంగా. అనమాట.
ఇప్పుడైతే ఈ రోజుతోనే ఈ కర్రీ ఇంక వీటిలోకి ఎగ్స్ కానీ ఆమ్లెట్లు కానీ ఏమీ లేదు, ఎందుకంటే నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా నాన్ వెజే. మధ్యాహ్నం మా పాప పెట్టడానికి పాలకూర పప్పు చేశాను అనమాట. సూపర్ ఉంది నిజంగా. పప్పు మంచిగా ఉడికితే ఎలా చేసినా బాగుంటుంది, ఉడకపోతేనే అంత చెత్త చెత్తగా ఉంటుంది, కానీ ఉడికిందనమాట. మొత్తం బాగుంది. ఇంక ఇప్పుడైతే ఇంకా బట్టలు మడత పెట్టుకోవాలి. బట్టలు అయితే నిన్న కూడా మడత పెట్టలేదు, అవి కూడా చాలా ఉన్నాయి. నాకు ఈ బట్టలు మడత పెట్టాలని తీసుకొస్తుంది. రుద్దిన గిన్నెలు సర్దాలన్నా బట్టలు మడత పెట్టాలన్నా చాలా చిరాకు. చూడండి నిండిపోయి పొర్లిపోతుంది టబ్బు చైర్ కూడా. ఇప్పుడు ఈ బట్టలన్నీ మడత పెట్టాలి, అది కూడా వీడియో తీయాలి, కానీ ఇప్పటికే చాలా ఓవర్గా టైం అయిపోయింది అనమాట. ఇంకా అప్పుడు ఎక్కడ వీడియో తీస్తారని అని చెప్పేసి ఇంకా తీయడం లేదు. ఉన్నట్టు కూడా అక్కడ ఊరికిండి అనమాట వాళ్ళ డాడీ కోసం. హ్యాంగ్లర్ ఇక్కడ కొట్టించా, తాళాలకి ఇబ్బంది అవుతుంది. చెప్పనా, ఇది పల్సర్ తాళం, ఇది బుల్లెట్ తాళం, ఇది వచ్చేసి దేని తాళం, ఇది ఆటో తాళం పట్టుంది, ఇది ఆటో తాళం, ఇది ఇంటి తాళం. ఇంటి తాళం ప్లస్ పాత ఆటోది అనమాట. మాకు అప్పుడు ట్రాలీ ఆటో ఉండేది. ఇంకా ఆ 2 కార్లే కూడా ఎడదలిగితే సరిపోద్ది, ఇంకా మొత్తం నిండిపోయింది. ఎస్పెషలీ కీస్ కోసమే కొట్టించా. అంటే మీరు అనొచ్చు కీ పెట్టుకోవడానికి అవి ఉంటాయి కదా, ఆ స్టాండ్ తెప్పించుకోవచ్చు అని. మనకి ఇంట్లో ఇది వేస్ట్ పడి ఉంటుంది, ఇది మాదే అనమాట. ఎందుకు దీన్ని ఇక్కడ కొట్టేసి అయిపోద్ది అని ఇంకా సీలలు ఇచ్చి కొట్టించా ఉదయమే. ఇంకా క్యాలెండర్ వచ్చేసి మా ఎలహు మినిస్ట్రీస్ది క్యాలెండరు. ఇన్ని రోజులు పైన పెడితే అసలు ఉందో లేదో కూడా తెలియట్లేదు. లేవగానే కళ్ళకి ఎదురుగా కనపడాలని మా ఆయన ఇక్కడ పెట్టాడు అనమాట. ఎలోహి మినిస్ట్రీ. చూడండి అమ్మకాడి నుంచి వస్తూ చిక్కుడుగాయలు ఏదో తెచ్చుకున్నా. ఇంకో పెద్ద చిక్కుడుగాయలు అనమాట. ఇంకో పెద్ద పెద్ద చిక్కుడుగాయలు. అమ్మకాడి నుంచి వస్తూ కూడా గిన్నె కూడా తెచ్చుకున్నా. ఇక ఇక్కడ బోర్లు ఇచ్చాడు చూడండి కొత్తది, ఇది అనమాట కిందది. ఇది అమ్మ తీసుకుంది మొన్న నా హెయిర్కే. అది మొన్ననే తీసుకోబోమన్నది కానీ ఎప్పుడు ఎందుకమ్మ పోయినసారి ఆ 2 తీసుకున్నావు కదా, ఇప్పుడు ఇదేందుకు తీసుకున్నావు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అంటే ఈసారి ట్రై చేస్తలే అంటుంది మా అమ్మ. చూడాలి. తీసుకున్నా మార్నింగ్ తిన్న గిన్నెలే ఉన్నాయి అనమాట. ఇంకా ఇప్పుడేం రుద్దాంలేండి, ఇప్పుడైతే టైం అయిపోయింది కదా. ఇంకా వచ్చేసి ఇటు సైడ్ ఈరోజు బట్టలు కూడా ఉన్నాయి, ఇవి అవి అన్నీ కలిపేసి మడత పెట్టేసేయాలి అనుకున్నా, కానీ తీసిన వీడియోస్కి వాయిస్ ఇవ్వడం లేదనేసి వీడియో తీయట్లేదు. కాకపోతే కొన్ని మంచి విషయాలు అంటే ఏ మంచి అయినా చెడైనా చెప్తూనే ఉంటాయి కదా వీడియోస్లో, అవి మిస్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇక ఈరోజు స్టార్ట్ చేశాను వీడియో. ఇలా నేను చెప్తూ తీస్తుండే తొందరగా అయిపోద్ది, కానీ వీడియో తీసి మళ్ళీ వాయిస్ ఇవ్వాలంటే ప్రత్యేకించి టైం కేటాయించాలి. ఎందుకంటే మా పాపతో అసలుకే కలవదు. నేను వాయిస్ ఇచ్చే టయానికే వచ్చి నాకు డిస్టర్బ్ చేస్తుంటుంది నన్ను. అది పడుకున్నప్పుడే చేస్తూ ఉంటా. అది మెలుగుతూ ఉన్నంతసేపు ఇక అవేవో పనులు చేస్తుంది. పడుకున్నప్పుడు ఇంకా ఫోన్ పట్టుకొని కూర్చుంటా, ఇంకా వాయిస్లు ఇచ్చుకోవడం, థంబ్నెయిల్స్ ఇంకా అవన్నీ క్రియేట్ చేసుకుంటా. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈరోజు ఇదే అనమాట చిన్న వీడియో. సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్ బాయ్.